హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. ఎప్పుడు ఒకే రకంగా కొబ్బరి చిప్పలతోని మనం కొబ్బరి అన్నమో లేకపోతే కొబ్బరి ఉండలో కొబ్బరి చట్నీ చేసేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉండాలి కదండి. నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయి కొబ్బరి జున్నుని చేశాను జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోని. అస్సలు ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. జస్ట్ 5 minutes లో అయిపోతుందండి. ఈ స్వీట్ స్పెషాలిటీ అదే. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ అంతటిని కూడా చక్కగా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మనం పెట్టేసుకుందాము. బ్రౌన్ పార్ట్ తీసేస్తే జున్ను అనేది వైట్ గా చక్కగా చాలా బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న గిన్నె కొలత కోసం తీసుకుని అదే కొలత గిన్నెతోని మొత్తం మనం ప్రాసెస్ అంతా చేస్తాం. షుగర్ అనేది, వాటర్ అనేది కూడా. సో నేను ఈ కప్పుతోనే 2 కప్పుల వరకు కొబ్బరిని వేసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా. ఒకేసారి మొత్తం నీళ్ళంతా కూడా వేసుకుని మనం గ్రైండ్ చేస్తే కొబ్బరి అనేది సరిగ్గా గ్రైండ్ అవుతుంది. మెత్తగా నలిగిన తర్వాతనే 2 కప్పుతో కూడా వాటర్ వేసి ఇలాగా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో 2 కప్పుల కొబ్బరికి 2 కప్పుల వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాము. ఏ గిన్నెలో అయితే మనం ప్రాసెస్ అంతా చేస్తామో ఆ గిన్నెలోనే వడకట్టేసుకోండి. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది. ఈ స్వీట్ తినడానికి ఎలా ఉంటుందంటే లేత కొబ్బరికాయ ఉంటుంది చూసారా, కొబ్బరి బొండంలో కొబ్బరికాయని మనం షుగర్ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. చిక్కని కొబ్బరి పాలు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కొబ్బరితోని మనం కొంచెం బెల్లం వేసేసుకుని కొబ్బరుండలు చేసుకోవచ్చు, లేదా ఏదైనా కర్రీలో వేసుకోవచ్చు, లేదా లో ఫ్లేమ్ లోనే మనం రోస్ట్ చేసుకుంటే ఎండు కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకుందాము. ఈ కొలత కరెక్ట్ గా ఉంటుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇది. మనం ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. దానికంటే ముందు 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అమ్మ బాబోయ్, అంత షుగరా? ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేస్తుంది ఈ స్వీట్ తింటే అని అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు తప్పదండి, చక్కగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కార్న్ ఫ్లోర్ అంతటిని కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని గరిటెతో చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపే చక్కగా షుగర్ అంతా కూడా కరిగిపోతుంది. కాసేపటికే చూడండి కార్నర్స్ లో కార్న్ ఫ్లోర్ అంతా కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ టైం నుంచి కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి. 4-5 నిమిషాల లోపే, యాక్చువల్లీ 3-4 నిమిషాల లోపే అయిపోతుంది. చూసారా, ఇలా చిక్కబడ్డం స్టార్ట్ అయిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ టైంలోనే మీరు ఇలాచీ పొడిని గానీ వెనిలా ఎసెన్స్ గానీ వేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఏది వేసుకోవట్లేదండి. కొబ్బరికాయ ఫ్లేవర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి టెక్స్చర్ అనేది ఎలా ఉందో, జారుగా ఉంది కదా. సూపర్ టెక్స్చర్ అన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా ఉంది. లో ఫ్లేమ్ లో చేసుకోవాలనేది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మోతున్న బౌల్ అయితే బెస్ట్ అండి. గాజు బౌలే వాడాలా? ఖచ్చితంగా అందులో అయితేనే సెట్ అవుతుందా అంటే అస్సలు కాదండి. స్టీల్ గిన్నె ఏదైనా కూడా వాడేసుకోవచ్చు. వీడియో కాబట్టి కొంచెం స్టైల్ కొట్టాలి కాబట్టి గాజు బౌల్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా వేసేసుకుని కొంచెం గిన్నెని ట్యాప్ చేస్తాను. కింద ఎక్కడైనా కూడా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉండిపోతే చక్కగా పోతాయి. ప్లెయిన్ గా చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1 గంట లేదంటే 2 గంటలు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. వేలితో మనం ఇలా లాగితే చక్కగా ఊడొచ్చేస్తుందండి. 2 hours నేను ఆగలేను అని అనుకుంటే డీప్ ఫ్రీజర్ లో అయినా పెట్టేసుకోవచ్చు 1 గంట పాటు. ఇప్పుడు మొత్తం అంతటిని కూడా లూజ్ చేసేసుకున్నాం కదా. ఒక ప్లేట్ ఏదైనా తీసుకుని బోర్లించేసుకుందాము. ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఏదైనా డ్రై ఫ్రూట్స్ తోని చక్కగా గార్నిష్ చేసుకుని కూల్ గా కొబ్బరి జున్నుని ఎంజాయ్ చేసేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. కొబ్బరిని ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ స్వీట్ కి ఫ్యాన్ అయిపోతారు. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.